హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఎస్ హోమ్. అందరూ కుశలమా? ఈరోజు ఈవినింగ్ నుంచి మార్నింగ్ వరకు బ్రేక్ఫాస్ట్ వరకు వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈవినింగ్ అయితే ఇలా గారెలు వేసాను అనమాట, పెరుగు గారెలు. ఇంకా అయిపోయిన తర్వాత మా వారు చికెన్ తీసుకొచ్చారు. చికెన్ కర్రీ చేయడానికి అని చెప్పేసి 3 ఆనియన్స్ పచ్చిమిర్చి ఆయిల్లో వేసేసాను. అవి బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ ఉంటుంది కదా, కేజీ చికెన్కి 3 ఆనియన్స్ అయితే సరిపోతుంది. చికెన్ వేసేసి దాంట్లో ఉప్పు పసుపు వేస్తే కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుంది, బాగా త్వరగా మగ్గిపోయిద్ది అనమాట. అందుకని చెప్పేసి వేసేసి మూత పెట్టేసి ఉంచేస్తే నీళ్ళు అంటారు కదా, అంత అయిపోద్ది. ఈ లోపల నేను చికెన్ దమ్ చేయడానికి అని తీసుకొచ్చారు. నేను ఇంక ఇప్పుడు చేయలేను అని చెప్పేసి మార్నింగ్ చేద్దామని చెప్పేసి అలా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెడదాం అనుకుంటున్నాను. దానికోసం 2 స్పూన్లు ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, అలాగే మిరియాల పొడి 1/2 స్పూన్, అలాగే 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, టేస్ట్ తగిన సాల్ట్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ కలిపేసి మర్చిపోయాను 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని చెప్పేసి వాటిని బాగా కలిపేయాలి. ఫస్ట్ కలిపేసిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎక్కువే వేస్తానండి నేను దీంట్లో. ఇంకా ఎక్కువగా మసాలాలు వేయను, ఇంకా ఇంతవరకే అనమాట, సింపుల్గా వేస్తాను. దాంట్లో కొంచెం పెరుగు వేస్తే తండగా చాలా బాగుంటుంది, జ్యూసీగా ఉంటుందండి. మనం ఇంకా నా దగ్గర డ్రై రోజ్ పెటల్స్ ఉన్నాయి. ఎప్పుడు దమ్ చేసినా సరే మర్చిపోకుండా రోజ్ పెటల్స్ వేయండి, డ్రై రోజ్ పెటల్స్. చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ అండ్ దమ్ అయితే. రైస్ చాలా బాగుంటుంది. ఇంకా అలా మ్యారినేట్ చేసి అంటే మొత్తం అలా బాగా కలిపేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా ఈ అల్లం ఎందుకంటే నేను వీక్లీ వన్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అది అయిపోయిందనమాట. ఇంకా ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటే మళ్ళీ 1 వీక్ వస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా అయిపోయింది. ఇంకా దానికోసం 3 ఎల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను. 100 గ్రాముల అల్లం అయితే తీసుకుంటాను. వాటిని అలా మొత్తం ఒలిచేసి ఎల్లుల్లిపాయలని పేస్ట్ చేసేసుకుంటున్నాను. పేస్ట్ హాఫ్ తీసేసుకుని అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. మిగతా ఇప్పుడు చికెన్ కర్రీలోకి కావాలి కదా, నేను అల్లం వెల్లిపాయ మాత్రమే వేయను, దీంట్లోకి ఒక పేస్ట్ వేస్తాను, గ్రేవీ పేస్ట్. చాలా బాగుంటుంది, ఇలా ట్రై చేయండి ఒక్కసారి అయితే. 2 ఇంచుల దాల్చిన చెక్క, అలాగే 4 యాలకులు, అలాగే 4-5 లవంగాయలు, ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ అవి, అలాగే 2 టమాటాలు, జీడిపప్పులు, గసగసాలు వేసుకున్నా బాగుంటుంది, కానీ కర్రీ అయితే నిల్వ ఉండదు, అందుకే నేనైతే వేయను. అలా వేసుకుని మొత్తాన్ని ఫైన్గా పేస్ట్ చేసుకుంటున్నాను. ఈ లోపల అయితే ఈ నీళ్ళు అయితే అయిపోయినాయి. ఇంకా దగ్గరకు వస్తున్నాయి అనగానే కారం వేసేసి ఒక 5 మినిట్స్ ఉంచితే దాంట్లో నుంచి కూడా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఆ టైంలో మనం పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదా గ్రేవీ పేస్ట్, ఇది వేసేసుకోవాలి. ఇది వేసుకుని ముక్కలకి బాగా పట్టించేయాలన్నమాట. ఇది పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే దీనికనే కాదండి, ఏ మసాలా వంకాయ కర్రీ ఉంటుంది కదా, గుత్తొంకాయ కర్రీ, అలాంటి వాటిలో కూడా వేసినా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా మీరు అయితే ట్రై చేసి చూడండి. అంటే బేబీ పొటాటోస్ ఉంటాయి, బేబీ టొమాటోస్ ఉంటాయి కదా, వాటిలో కూడా చాలా బాగుంటుంది ఈ పేస్ట్. చాలా యూజ్ అవుతుంది అనమాట. నేను ఒక్కొక్కసారి అయితే ఎక్కువగానే ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటాను. ఇలా కలిపేసి దాన్ని ఉంచేస్తే ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు చూసుకోవాలి. ఇది కలుపుతూ ఉండాలండి మధ్యలో. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ అవన్నీ వేసాం కదా, పచ్చివాసన పోయేంత వరకు చూసుకుంటూ ఉండాలి. అది ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒక 1/2 గ్లాస్ అయితే వాటర్ పోసాను అనమాట. వాటర్ పోసి ఉంచితే ఇంకా అది మొత్తం కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకోవడమే. ఇంకా సాల్ట్ అయితే చూసుకుని యాడ్ చేసుకోండి. ఇలా వేసేసి మూత పెట్టేసి ఉంచితే మంచిగా మగ్గిపోతుంది అనమాట. దీంట్లోకి కాశ్మీర్ కారం అంటారు కదా, అది వేస్తే కనుక చాలా బాగుంటుందండి, కానీ అది నా దగ్గర అవైలబుల్గా లేదు. అది వేస్తే అంటే మనం కొబ్బరి వేయడం వల్ల కొంచెం తెల్లగా ఉంటుంది. కలర్ఫుల్గా కావాలి అనుకుంటే మాత్రం ఆ కారం యూజ్ చేస్తే స్పైసీ తక్కువగా ఉంటుంది, రెడ్ కలర్లో ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇలా అయితే ట్రై చేయండి. ఇంకా గ్రేవీ అయితే సరిపోతుంది, నాకు కొంచెం జ్యూసీగానే కావాలని చెప్పేసి ఇంకా దించేస్తున్నాను అనమాట. కొత్తిమీర ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేయడమే. ఇలా అయిపోయిన తర్వాత ఇలా మధ్యలో అయితే నేను మొన్న ప్యాన్స్ ఒకటి తీసుకున్నానండి, ఐరన్ ప్యాన్స్, కళాయి అవన్నీ తీసుకున్నాను కదా, అవి సీజనింగ్ చేస్తున్నాను. ఆ ఫుల్ వీడియో అయితే నేను వేరే వీడియోలో అయితే షేర్ చేస్తాను మీతో. ఇంకా అలా పెట్టేసి దాని సీజనింగ్ కూడా వీడియో తీస్తున్నాను అనమాట. తర్వాత ఇవి జాజులు మా చెట్టువేనమాట, తీద్దాం అనుకుంటున్నాను. వర్షం పడుతుంది అండి, నేను కోసే టైంకి ఈవినింగ్ కల్లా వర్షం పడుతుంది, అందుకనే తీయలేకపోతున్నాను. చిన్నగానే అవుతున్నాయి, అందుకే షేర్ చేశాను. ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసి ఇంకా అయిపోయిందండి రెస్ట్. ఇంకా మార్నింగ్ అనమాట, ఇది మార్నింగ్ అయితే దమ్ చేస్తున్నాను లంచ్ బాక్స్లోకి అని చెప్పేసి చేసేస్తున్నాను. దానికోసం ఆయిల్ ఆఫ్, నెయ్యి ఆఫ్ వేసుకున్నాను. దాంట్లోకి హోల్ గరం మసాలా వేసేసాను. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, అలాగే షాజీరా, సోంపు కొంచెం వేసుకోండి, చాలా బాగుంటుంది. అదేవిధంగా జీడిపప్పులు వేసాను. అలాగే
బిర్యానీ ఆకు అంటారు కదా, అవి కూడా వేసేసాను. ఆ తర్వాత పచ్చిమిర్చి ముందుగా వేసానండి. పచ్చిమిర్చి చాలా తక్కువ వేసాను, ఎందుకంటే స్పైసీగా ఉంటే దాత్విక్ అస్సలు తినడండి, లంచ్ బాక్స్ రిటర్న్ వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి చాలా ఘాటు తక్కువగా వేసాను. ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసాను. ఉల్లిపాయలు బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ వేసాను. టొమాటోస్ని స్లైసెస్ లా కట్ చేసుకుని వేసుకున్నామంటే త్వరగా మగ్గిపోతుందండి. నేను ఎప్పుడు వెజిటేబుల్స్ వేయంగానే సాల్ట్ను పసుపు వేసేస్తానండి, ఎందుకంటే త్వరగా ఫ్రై అవుతాయి, మగ్గుతాయి అని చెప్పేసి. అలా కొంచెం మగ్గిపోయిన తర్వాత మనం దమ్కి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఫ్రిడ్జ్లోంచి తీసి ఇంకా వేసేసాను అనమాట. కొంచెం ముందుగానే తీసుకుని పెట్టుకున్నాను, కొంచెం చల్లబడితే బాగుంటుంది. ఇంకా అలా వేసేసిన తర్వాత దాన్ని సిమ్లో పెట్టేసేయాలండి. సిమ్లో పెట్టేసి మూత వేసి ఉంచాం అనుకోండి, మంచిగా మగ్గుతుంది. ఇంకా వాటర్ అయితే అసలు ఏమి యాడ్ చేయవసలా, మంచిగా ముక్కల్లోంచి నీరంతా బయటకు వచ్చేసి సెమీగా కుక్ అయితే సరిపోతుందండి. ఎందుకంటే తర్వాత మనం దమ్లోకి, నేను దమ్ అయితే చేయట్లేదు, దమ్ చేయాలంటే నాకు కొంచెం టైం టేకెన్ అనమాట. అందుకని చెప్పేసి నార్మల్గా చికెన్ బిర్యానీ చేసేస్తున్నాను కుక్కర్లో. అలానే కుక్కర్ విజిల్ అయితే పెట్టనులేండి, నార్మల్గా చేసేస్తా. ఇది మందంగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను కుక్కర్లో అదే పాన్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇంకా దాని తర్వాత కొత్తిమీరను పుదీనా వేసాను. పుదీనాని నేను మామూలు పలావ్ వేస్తే, వెజిటేబుల్ పలావ్ కానీ బగారా కానీ ఏదైనా చేసినప్పుడు నార్మల్గా వెంటనే పోపు వేసిన తర్వాత వేసేస్తాను. కానీ ఇప్పుడు ఇలా మనం కొత్తిమీర పుదీనా అక్కడక్కడ తగులుతూ ఉంటే దమ్ బిర్యానీలోకి చాలా బాగుంటుంది. మరీ ఫ్రై అవ్వకుండా జస్ట్ ఉడుకుతుందంతే. ఇంకా అలా కొంచెం సెమీగా అయితే కుక్ అయింది. దాంట్లోకి నేను 1 కప్పు బియ్యం అయితే తీసుకుంటున్నాను. దానికోసం నేను 1.5 రైస్ అయితే తీసుకుంటున్నాను. బాస్మతి రైస్ కాదండి, నార్మల్ రైసే చేస్తున్నాను. ఇంకా వాటర్ అనేది రొయ్యలు బాయిల్ అవ్వగానే సిమ్లో పెట్టేసి ఆ రైస్ అయితే వేసేయడమే. రైస్ వేసేసిన తర్వాత సాల్ట్ అనేది ఈ టైంలో అడ్జస్ట్ చేసి చూసుకోండి, సాల్ట్ చూసుకుని సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇంకా ఏ గరం మసాలా అయితే నేను యూజ్ చేయట్లేదు, ఎందుకంటే అసలు మరీ మంట అయితే అస్సలు తినను, ఎందుకంటే ఇది ప్లెయిన్గానే పెట్టేస్తాను. కర్డ్ వేసిన ఇంటికాడ అయితే ఇంకా ఎలాగోలా అయినా పెట్టచ్చు, కానీ లంచ్ బాక్స్లోకి పెట్టానంటే మాత్రం వాడు రిటర్న్ తీసుకొచ్చేస్తాడు. అందుకని చెప్పేసి అలా పెట్టేసిన తర్వాత వాటర్ అంతా అయిపోయి బబుల్స్ వచ్చే టైంలో సిమ్లో పెట్టేస్తాను అనమాట. అప్పుడు పెట్టేసి మూత పెట్టేసి దాని మీద వెయిట్కి ఏమన్నా వెయిట్ పెట్టామంటే మంచిగా మగ్గేస్తుందండి. దాని వైపు కూడా చూడవసలేదు, అంత బాగుంటుంది. అడుగు అనేది అస్సలు పట్టదనమాట. అలా మొత్తం ఒకసారి కదిపేసుకుని ముక్కల్ని పైకి తీసుకొచ్చి రైస్ కిందకి వెళ్ళేలాగా చూసుకున్నామంటే ముక్క బాగా మగ్గిపోదండి. కొంచెం అంటే రైస్ అనేది మగ్గిపోతుంది. ఆల్రెడీ చికెన్ ముక్కలు అనేది ఉడికిపోయినాయి కదా, అందుకని చెప్పేసి అలా మూత పెట్టేసి ఉంచాను. మూత పెట్టేసి తీసి చూస్తే చాలు, మంచిగా ఉడికిపోయి ఉంటుంది. రైస్ కూడా చాలా పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుందండి. ఇంకా ఫైనల్గా అయితే దీంట్లోకి కొత్తిమీర వేసుకోవాలి. దీన్ని చిన్న స్టవ్ మీదకి అయితే నేను టర్న్ చేస్తానండి, ఎందుకనంటే మరి కొంచెం వాటర్ అనేది ఉంటే అది పీల్చేసుకునేది. హై ఫ్లేమ్లో పెద్ద స్టవ్ మీద కనుక పెట్టి మనం ఉంచినా సరే ఎలా అయినా అడుగు పడుతుందండి. ఇంకా ఫైనల్గా అయితే నెయ్యిని చుట్టుపక్కల వేస్తే ఆ కిందకల్లా వెళ్ళి రైస్ అనేది చాలా బాగుంటుంది. అంతేనండి, ఇంకా వేడివేడిగా అయితే చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దాత్విక్ లంచ్ బాక్స్లోకి అయితే ప్యాక్ చేసేసాను. ఒక లెగ్ పీస్ పెట్టి ఆ కొంచెం రైస్ పెడితే లెగ్ పీస్ మాత్రం హాఫ్ తినేసి మమ్మీ నేను తినలేకపోయానని చెప్పాడు. అంత కష్టపడి చేసిన తర్వాత టైం లేదు మమ్మీ, అందుకే తినలేకపోయాను మమ్మీ, అందరూ చూస్తున్నారు అని చెప్పాడు. షైగా ఫీల్ అయ్యాడంట, ఎందుకనంటే నేను అసలు ఇప్పటిదాకా ఎప్పుడూ పెట్టలేదండి వాడికి చికెన్ అనేది, అందుకనే ఆడు అలా అన్నాడు అనమాట. లంచ్ అయితే మాకు కూడా అదే సరిపోయిందండి. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ మొన్న పన్నీర్ పాప్కార్న్స్కి ఆఫ్ చేసి హాఫ్ ఫ్రిడ్జ్లో పెట్టానని చెప్పాను కదా, ఆ మిగిలిపోయిన హాఫ్ని ఈరోజు వాడు వచ్చేసిన తర్వాత చేసేసాను అనమాట. వాడికి ఎందుకనంటే వీడు ఫేవరెట్ అయిపోయిన ఫుడ్స్ ఏంటి అంటే ఇవి ఉంటే నగెట్స్ చేస్తాను, వెజ్ నగెట్స్ అలా ఇష్టం, అలాగే చికెన్ నగెట్స్ ఇష్టం. అలా తినని డేస్ ఉంటాయి కదా, నేను ఇంట్లో కూడా నేను తినకపోతే ఇంట్లో కూడా వండనండి, అదొకటి నాకు. ఇంకా నగెట్స్ని అయితే బాగా ఆయిల్లో ఫ్రై చేసేసి అది వేసేసాను. మన ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అసలు వేస్ట్ అనేది అస్సలు పోదండి. వాడికి బాగా నచ్చింది. ఇదేనండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అబ్బా, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.